మైండెడ్ మిగతా సంఘాలన్నిటితో కూడా కలిసి పనిచేస్తామని అర్థం. అందులో లాంగ్వేజ్ టీచర్స్ ఉంటారు, ఉర్దూ టీచర్స్ ఉంటారు, అట్లానే ఇప్పుడు హెడ్ మిస్టర్ సంఘం ఉంది, హెడ్ మాస్టర్ సంఘం ఉంది, పీఈటీల సంఘం ఉంటుంది, ప్రైవేట్ టీచర్ అసోసియేషన్స్ ఉంటాయి. సో అందరినీ కూడా కలుపుకొని పనిచేయడానికి ఈ ఫెడరేషన్ ఆవిర్భవించిందని మీ అందరికీ తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. నా ఫేవరెట్ టీచర్ జయశంకర్ సార్. ఆయన మనకు మొత్తానికి తెలంగాణ అందరికీ టీచర్గా మారి తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి అన్యాయాలన్నింటినీ కూడా ఆయన రాసిపెట్టి లెక్కబెట్టి మనందరికీ నేర్పి మనందరినీ ఉద్యమంలో ముందుండేలాగా చేసిండ్రు. మరి ఆయన స్ఫూర్తితోని ముందుకొచ్చినటువంటి టీచర్లందరూ కూడా నిజంగా పేగులు తెగేదాకా కొట్లాడినరు, పిల్లలకు అర్థమయ్యేలాగా పాఠాలు చెప్పిండ్రు. ఆనాడు ఆంధ్ర నిర్బంధంలో కూడా మన మ్యాప్ మనకు సపరేట్గా బోర్డుల మీద వేసినటువంటి టీచర్లు ఉన్నారు. జయ జయ హే తెలంగాణ పాటలు పాడించినటువంటి టీచర్లు ఉన్నారు. తెలంగాణ పేరు మీద క్విజులు పెట్టి పిల్లల్లో తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసినటువంటి టీచర్లు ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి విధాలుగా తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో టీచర్ల పాత్ర మరవలేందని మళ్ళొకసారి నేను తెలియజేస్తూ, మరి ఇవాళ అంత గొప్పగా మన రాష్ట్రాన్ని సాధించడంలో భూమిక పోషించినటువంటి ఉపాధ్యాయుల యొక్క సంక్షేమాన్ని, వారి యొక్క గౌరవాన్ని, వారి యొక్క హక్కుల్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఒక సమాజంగా మనందరి మీద కూడా ఉంటుంది. మరొక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ లాగా పనిచేస్తున్న తెలంగాణ జాగృతికి ఈ బాధ్యత మరింత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే టీచర్ హ్యాపీగా ఉంటే స్టూడెంట్ హ్యాపీగా ఉంటాడు, స్టూడెంట్ హ్యాపీగా ఉంటే మొత్తం ఇల్లు హ్యాపీగా ఉంటుంది, సమాజం హ్యాపీగా ఉంటుంది. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఇందాక కవితమ్మ చెప్పినట్టు అసలు టీచర్లకు అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్క యాప్ పెట్టి రాగానే ప్రతి స్టూడెంట్కు అటెండెన్స్ ఫేషియల్ రికగ్నిషన్ వేయాలి, టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ చేసుకోవాలి, మిడ్ డే మీల్స్ ఎంతమంది తిన్నారో ఫోటోలు తీసి పెట్టాలి, ఎన్ని తలకాయలు ఉన్నాయి 20 మంది తలకాయలు ఉంటే పెడితే తర్వాత ఒకవేళ పొరపాటున ఇంకో 10 మంది పిల్లలు వచ్చిర్రు అనుకోండి, మళ్ళీ ఆ ఫోటో అప్లోడ్ చేయరాదు. అంటే మళ్ళీ వీళ్ళే దానికి కూడా జవాబు ఇచ్చుకోవాలన్నట్టు. ఎంతమంది తిన్నారు, ఎన్ని గ్రాముల ఫుడ్ అయిపోయింది, ఎన్ని గ్రాముల బియ్యం పెట్టినాం, ఎన్ని గ్రాముల అన్నం ఒడిచింది ఇవ్వాలా అంటే ఒక్కొక్క పిల్లవాడికి 6 రూపాయలు ఇస్తారు 1 నుంచి 5వ తరగతి, తర్వాత 8 రూపాయలు ఇస్తారు, 10వ తరగతి పిల్లలకు కొంచెం ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ 10 మంది మిస్ అవ్వడం ద్వారా ఆ బిల్లు ఆ వంటలు వండే వాళ్ళకి రాదు, వాళ్ళకి ఇబ్బంది. అంతకుముందు ఎట్లుండే అంటే టీచర్లు పాపం ఈ మొత్తం కూడా మిడ్ డే మీల్ స్కీమ్ వాళ్ళని కూడా వీళ్ళే దగ్గరికి పిల్లల కోడళ్ళ వాళ్ళని కూడా కాపాడుకొని వాళ్ళు మంచిగా వండి పిల్లలకు పెట్టేటట్టు అనేక రకమైన సర్దుబాట్లు మనం గవర్నమెంట్ స్కూల్లో చేసుకుంటూ కూడా ఉపాధ్యాయులు నడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ పరిస్థితి ఏంటంటే అన్నీ ఆన్లైన్ చేసే వరకు ఎవరిని కాపాడలేని పరిస్థితి, అసలు పాఠం చెప్పేదానికన్నా ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ పని అయిన ఎక్కువ అన్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఈ పరిస్థితి నుంచి ప్రభుత్వం వాళ్ళని మినహాయింపు ఇవ్వాలి. కొంత సిబ్బందిని మనము అంతకుముందు ఇచ్చినట్టు సిబ్బందిని కొంచెం పెంచుకుంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేసే సిబ్బందిని పెంచుకోవడం అన్నది మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. అట్లనే ఉపాధ్యాయులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వెంటనే పిఆర్సీని ప్రకటించాలి. పెండింగ్లో డిఏలు ఇంకా 5 డిఏలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా మాట్లాడి ఒక డిఏ రిలీజ్ చేసినప్పుడు ఇంకా ఒక 5 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. అంతేకాకుండా మన పెండింగ్ బిల్స్ ఉపాధ్యాయులై చాలా రకాల బిల్స్ పెండింగ్ ఉంటాయి, అవన్నీ కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే హెల్త్ కార్డ్స్ ఉపాధ్యాయులకు లేకపోవడం అన్నది చాలా దారుణమైన విషయం. హెల్త్ కార్డ్స్ మీద తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులదైతే చెప్పుకోరానటువంటి బాధ ఉన్నది. ఎందుకంటే రిటైర్ అయ్యేటటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కూడా ఖచ్చితంగా పిల్లగాని పెళ్లి చేద్దామనో, ఒక పాపకి ఏదైనా బిజినెస్ పెట్టిద్దామనో, లేకపోతే ఇల్లు కట్టుకుందామనో కొంచెం లంప్సమ్ ఒకటేసారి వస్తుందని పాపం రకరకాలుగా ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే ఏది కూడా రానటువంటి పరిస్థితి. అంతకుముందేమో గవర్నమెంట్ని బ్లేమ్ చేసిండ్రు, బీఆర్ఎస్ గవర్నమెంట్ని. కానీ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అప్పుడో ఇప్పుడు అన్న బిల్లులు వచ్చేటివి, అప్పుడో ఇప్పుడు అన్న ఈ రిటైర్మెంట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయగలిగినాం. కానీ ఇప్పుడైతే కేవలం 1వ తారీఖు జీతం వేస్తున్నది ప్రభుత్వం, మిగతా బంద్ పెట్టిరు. అది కూడా ఈ కేజీబీవీలకైతే గత 2 నెలలుగా దసరాకు జీతం లేదు, దీపావళికి జీతం లేదు. మొత్తం మహిళలు పనిచేసేటటువంటి ఇన్స్టిట్యూషన్స్, ఆడపిల్లలు చదువుకునేటటువంటి ఇన్స్టిట్యూషన్స్, దీనిలో చాలా దారుణంగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు నేను వెంటనే డిమాండ్ చేస్తున్నా, దీపావళి పండుగ లోపన్న మా ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషాన్ని నింపండి, వెంటనే కేజీబీవీల జీతాలు రిలీజ్ చేయవలసిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం సమాన పనికి సమాన వేతనం అనేటటువంటి ఒక కార్యాచరణ మనం అందరి గురించి మాట్లాడతాం. ఇవాళ కేజీబీవీ టీచర్లు కూడా సేమ్ పని చేస్తారు వేరే టీచర్లు చేసినట్టు, కానీ వాళ్ళకు మాత్రం జీతాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇది చాలా దారుణం. తప్పకుండా వారిని ఇమీడియట్గా మనము అందరితో సరిసమానంగా వచ్చేటట్టు రెగ్యులరైజ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం కేజీబీవీలు, గురుకులాలు, మోడల్ స్కూల్స్లో ఆడపిల్లల హాస్టల్స్ ఉంటే
పొద్దుగాలంతా పాటలు చెప్పిన టీచర్లే రాత్రి కూడా హాస్టల్ చూసుకునే పరిస్థితి. సో చాలాసార్లు 1-2 సార్లు నైట్ డ్యూటీస్ కూడా రెగ్యులర్ టీచర్స్కి ఇస్తారు. ప్రాబ్లం ఏమవుతుందంటే రెగ్యులర్ టీచర్లకు పాఠాలు ఎట్లా చెప్పాలో తెలుస్తుంది, కానీ హాస్టల్ మెయింటైన్ చేయడం కష్టం. కాబట్టి హాస్టల్ మెయింటైన్ చేయడానికి కేర్ టేకర్ వ్యవస్థ ఉండాలి, వార్డెన్ వ్యవస్థ ఉండాలి. దానికి సపరేట్గా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి నేను గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం గురుకుల మోడల్ స్కూల్ ఉపాధ్యాయులను కూడా వాళ్ళకి ఇప్పుడు సొసైటీ నుంచి జీతాలు ఇస్తున్నాం. అట్లా కాకుండా ప్రభుత్వ ట్రెజరీ నుంచి 010 అనేటటువంటి జీవో కూడా పెండింగ్ ఉన్నది. మోడల్ స్కూల్స్ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది. త్వరితగతిన అది క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం జీపీఎఫ్లు పెండింగ్ ఉన్నాయి చాలా, వాటిని కూడా పే చేయాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. తెలంగాణ జాగృతి నుంచి ప్రారంభించినటువంటి ఈ టీచర్స్ యూనియన్లో అన్ని రకాల పాఠశాలను, ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, తెలంగాణ మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలలు, ప్రైవేట్ టీచర్స్, పీఈటీలు అందరినీ కూడా కలుపుకొని పోతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రధానంగా ఏంటంటే అంతకుముందు పెన్షన్ స్కీమ్ ఒకటి ఉంటుండే, దాన్ని రద్దు చేసి న్యూ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చిందే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అది కొనసాగుతూ ఉంది. దాన్ని రద్దు చేసి మళ్ళీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వైపు వెళ్ళవలసిందిగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరొక అంశం, సీఎం గారు ఎప్పుడు మాట్లాడినా కూడా ఏమంటారంటే మన ఒలింపిక్స్ తెచ్చుకోవాలి తెలంగాణకు అంటారు. ఒలింపిక్స్ తెచ్చుకోవాలి కరెక్టే, మరి పాఠశాలలలో ఒక్క దగ్గర కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ లేరు, పీఈటీలు లేరు. మొదలంటూ అక్కడ పిల్లలకు మనం ఫిజికల్ ఎడ్యుకేషన్ పాఠాలు చెప్తేనే ఒలింపిక్ స్థాయిలో మనం క్రీడాకారులను ప్రొడ్యూస్ చేయగలుగుతాం. కాబట్టి పీఈటీలను తక్షణమే రిక్రూట్ చేయవలసిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే ట్రైబల్ వెల్ఫేర్ ఎంప్లాయీస్ 40 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడ కూడా జీతాలు వస్తలేవు. వాటిని రిలీజ్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిన్న మేము టీచర్స్ ఫెడరేషన్ పెడతామనగానే సర్వశిక్ష అభియాన్ నుంచి వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టుకొని నా ఫోన్ను బంబాడి చేస్తున్నారు మెసేజ్లతోని. సర్వశిక్ష అభియాన్ వాళ్ళకు అంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ఛాయ్ తాగినంత సేపట్లో ఇస్తా నేను జీతాలని చెప్పి. మరి ఇంకా ఛాయలు ఎన్ని తాగినో 2 ఏళ్ల నుంచి నాకు తెలియదు సీఎం గారు, కానీ తొందరగా సర్వశిక్ష అభియాన్ వాళ్ళకు మాత్రం జీతాలు పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నా. ఇంకా ఘోరం ఏంటంటే ఊరికిద్దరు సాక్షర భారత్కు సంబంధించినటువంటి వాళ్ళు ఉండే, వాళ్ళనందరినీ కూడా తీసేసిండ్రు ముఖ్యమంత్రి గారు. అంటే ఆ గ్రామంలో విద్యకు సంబంధించినటువంటి మొత్తం వ్యవస్థను కూడా కుప్పగూల